Hello students, welcome to issue of the day. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటో తెలుసా? రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 టన్నుల బంగారాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసింది. అసలు భారతదేశం దగ్గర ఎంత బంగారం ఉంది అంటే ఆర్బీఐ దగ్గర మొత్తం ఎంత బంగారం ఉంది, అందులో డొమెస్టిక్గా ఎంత ఉంది, బయట దేశాల్లో ఎంత ఉంది, అసలు బయట దేశాల్లో ఎందుకు మెయింటైన్ చేస్తుంది, దాన్ని ఈరోజు ఇండియాకి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తుంది, దీని వెనకాలన్న కథా కమామేష్ అంతా కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆర్బీఐ దగ్గర మార్చి 2024 లేటెస్ట్ లెక్కల ప్రకారం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నులు ఓవర్సీస్ అంటే బయట దేశాల్లో ఉంది, రిమైనింగ్ డొమెస్టిక్గా మనం మెయింటైన్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ క్వశ్చన్, మన బంగారం బయట దేశాల్లో ఎందుకు ఉంది? సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ 1990స్లోకి మనం ఒకసారి వెళ్తే 1991లో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ వచ్చినప్పుడు భారతదేశానికి చాలా ఫారిన్ కరెన్సీ అవసరమైంది. అందుకోసం అప్పుడు ఇండియా ఏం చేసిందంటే యూకే దగ్గర లోన్ తీసుకుంది. సుమారు $400 మిలియన్ లోన్ తీసుకుంది. మరి లోన్ అనేది ఊరికే ఇస్తారా? దానికి తాకట్టు పెట్టాలి కదా. అప్పుడు భారతదేశం మన దగ్గర ఉన్న కొంత బంగారాన్ని షిప్ ద్వారా యూకేకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి కొల్లేటలుగా తాకట్టు పెట్టి ఆ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని నెలల్లో కొంచెం మన ఆర్థిక పరిస్థితి సెట్ అయిన తర్వాత ఆ లోన్ మనం తీర్చేసినప్పటికీ కూడా మన బంగారం యూకేలో ఉండిపోయింది. అయితే ఆ యూకేలో మన బంగారం ఉండిపోయింది కదా, ఆ బంగారం ఇప్పుడు మనదే, దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చేయచ్చు. కానీ ఇండియా ఏం చేసిందంటే అక్కడే బ్యాంక్ ఆఫ్ మనకి ఇంగ్లాండ్ ఏదైతే ఉందో తన దగ్గరే మెయింటైన్ చేసింది. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఈ వాల్ట్స్ మెయింటైన్ చేస్తుందంటే వేరే కంట్రీస్, వేరే ఆర్బీఐస్, వేరే సెంట్రల్ బ్యాంక్స్ అక్కడ వాళ్ళ గోల్డ్ మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ తీసుకురావడం పెట్టడం ఎందుకు, వాళ్ళు ఎలాగో మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో కొంత మనకి బ్యాంకులో సెక్యూరిటీ లాకర్ తీసుకుంటే ఎలాగైతే పే చేస్తామో అలాగే ఇండియా కూడా అప్పటి నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి పేమెంట్ చేస్తూ మన బంగారాన్ని అక్కడే మెయింటైన్ చేస్తూ వచ్చింది. తర్వాత రానున్న రోజుల్లో రకరకాల సందర్భాల్లో భారతదేశం గోల్డ్ కొంటూ వచ్చింది. ఎగ్జాంపుల్ 2009 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఐఎంఎఫ్ దగ్గర సుమారు 200 టన్నుల గోల్డ్ భారతదేశం కొనింది. ఆ తర్వాత డిఫరెంట్ సందర్భాల్లో గోల్డ్ కొంటూనే వస్తుంది. సో ఇలా కొంటున్న గోల్డ్ కొంత డొమెస్టిక్గా మెయింటైన్ చేస్తుంది, కొంత విదేశాల్లో కూడా మెయింటైన్ చేస్తూ వస్తుంది. అంటే లాజిస్టికల్ రీజన్స్, ఇంకేం లేదు, అక్కడ దగ్గరగా ఉంటే అక్కడ పెట్టేద్దాంలే అన్నట్టు. అక్కడ కూడా మనకి సేఫ్టీ ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తగా దాన్ని చూసుకుంటారు. సో ఇష్యూస్ ఏమీ లేవు. అయితే మీరు అడగొచ్చు, మరి ఇప్పుడు ఎందుకు అందులో కొంత భాగం డొమెస్టిక్గా తీసుకురావాలనుకుంటుందంటే ఆర్బీఐ స్ట్రాటజీలో వచ్చిన చిన్న మార్పు. సో ఆర్బీఐ ఏం భావిస్తుందంటే ఎక్కువ గోల్డ్ బయట దేశాల్లో ఉండడం వల్ల ఆ దేశాలకి, ఆ బ్యాంకులకి మనం సెక్యూరిటీ అంటే వాళ్ళు దాచిపెట్టినందుకు మనం ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే మనం లోకల్గా తీసుకొచ్చేస్తే ఆ ఖర్చులు అనేవి తగ్గుతాయనేది ఒక ఆస్పెక్ట్. రెండోది జియో పొలిటికల్ టెన్షన్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రీసెంట్గా మీరు గమనిస్తే రష్యా కూడా డిఫరెంట్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో రష్యా యొక్క అసెట్స్ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశాయంటే రష్యా యొక్క అసెట్స్ని ఫ్రీజ్ చేశాయి. ఫ్రీజ్ చేయడం అంటే అర్థం ఏంటి? వాటిని రష్యా యూజ్ చేయకుండా ఆపేశాయి. సో రేపు పొద్దున్న ఇండియాకి యూకేకి ఏమైనా గొడవైనా సరే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే యూకే కూడా మన భారతదేశపు గోల్డ్ని ఫ్రీజ్ చెయ్యదు అన్న గ్యారంటీ ఏంటి? సో జియో పొలిటికల్ టెన్షన్స్ అయ్యి రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూస్ వస్తే మన బంగారం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మనకివ్వకుండా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ నుంచి మనం బయటపడాలన్నా మన బంగారం మన దగ్గరే ఉంటే బెటరు అనే ఆలోచన. సో అప్పటికి ఇప్పటికీ ఇండియా ఎకనామికల్గా ఒక సూపర్ పవర్గా ఎదిగింది. సో మన బంగారాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోగలుగుతాము, మన సేఫ్టీని మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాము అన్న నమ్మకం కూడా భారతదేశానికి వచ్చింది. సో ఈ రీజన్ వల్ల కూడా అక్కడ నుంచి గోల్డ్ మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నారు. సో మొత్తం కాదు, ఒక 100 టన్నులు, మొత్తం 413.8 టన్నులు బయట ఉంది. అందులో ఒక 100 టన్నులు మాత్రం ప్రజెంట్ ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యూచర్లో మేబీ మిగిలింది కూడా తెచ్చేస్తారేమో, ఎందుకంటే లైన్ ఆఫ్ థాట్ అనేది మారింది, ఆలోచన విధానం అనేది
మారింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంత బంగారం మనకి డొమెస్టిక్గా ఉంది అంటే అది ఇంటర్నేషనల్గా మార్కెట్స్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. చూడండి, ఇండియా దగ్గర ఇంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఉంది అంటే అర్థం ఏంటి, ఇండియా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంది అనే మెసేజ్ ప్రపంచ దేశాలకి మరియు భారతీయ ప్రజానీకానికి కూడా దీని ద్వారా వెళ్తుంది. మరి ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఎంత బంగారం ఉంది, ఎక్కడెంత ఉంది అనేది. సో దీని ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించినట్లు కూడా అవుతుంది. అంటే ఇండియా గోల్డ్ పరంగా చాలా బాగుంది, గోల్డ్ అసెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనే మెసేజ్ ప్రపంచానికి పంపించినట్టు కూడా అవుతుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆర్బీఐ ఈ 100 టన్స్ ఆఫ్ గోల్డ్ని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేసింది.